కొల్లగొట్టడానికి పథకం వేసినట్టుగా కనబడతా ఉన్నది. హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. 28 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణానికి రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు వాహన రద్దీ తగ్గడానికి ఈ రింగ్ రోడ్ ఎంతో దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడంతో వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజేయగాని మున్సిపాలిటీలో కోడ్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.